హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను దేవిక. ఇప్పుడు మనతో పాటు అవుతున్నారు కే మాధవి, మోటివేషనల్ స్పీకర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్. మేడం అయితే మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు మేడంని అడిగి మనకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. అంటే ఏంటి అంటే ఒక టాపిక్ ఇప్పుడు అంటే చాలా మందికి ఇది డౌట్ అనేది ఉండిపోయింది. ఎట్లా అంటే ఒక అప్పటి పెళ్ళిళ్ళకి ఇప్పుడున్న పెళ్ళిళ్ళకి డిఫరెన్స్ ఏంటి మ్యామ్? అంటే అప్పటి పెళ్ళిళ్ళకి అంటే ఇప్పటి పెళ్ళిళ్ళకి డిఫరెన్స్ ఏంది? అండ్ అలాగే అంటే అప్పుడున్న ఎమోషన్స్ కానీ కనెక్షన్స్ కానీ ఇప్పుడు లేవంటారా? ఎప్పుడు అలా ఏం ఉండదు. అంటే ఒకటి అర్థం చేసుకునే దాంట్లో ఉంటుంది. అప్పుడు పెళ్ళికి ఇప్పుడు పెళ్ళికి ఏమీ తేడా లేదు. కావాలని ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎక్కువ చాలా గ్రాండ్గా చేస్తున్నారు, అద్భుతంగా చేస్తున్నారు. 5 రోజులు పెళ్ళిళ్ళు చేస్తున్నారు. 5 రోజులు రకరకాల ఇదేంటో ప్రీ షూట్ అని, ఈ షూట్ అని, ఆ షూట్ అని, ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఎన్ని చేస్తున్నారు మ్యామ్, ఎన్ని చేస్తున్నారు, రకరకాలుగా చేస్తున్నారు. ఏంటి ఇంకో కొన్ని పెళ్ళిళ్ళు అయితే అమ్మాయిని రథాల్లోంచి తీసుకోబెట్టి ఎక్కడో పైనుంచి తీసుకొని వచ్చినట్టుగా అలా రకరకాల క్రియేటివ్గా చేస్తున్నారు. మెయిన్ థింగ్ ఇస్ ఇక్కడ వచ్చాక యాక్చువల్ మ్యారేజ్ అంటే ఏంటి, పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నాము, వాళ్ళిద్దరిలో రేపన్నాడు ఒక రెస్పాన్సిబిలిటీ ఎలా ఉండాలి, అది వాళ్ళిద్దరికి అవేర్ కాకుండా అవగాహన లేకపోవడం కారణమే ఇది. పాతకాలంలో ఏం చెప్పేవాళ్ళంటే పెళ్లి జరిగినప్పుడు ఇంట్లో చాలా పెద్ద ఫ్యామిలీస్ ఉండేవి. దే యూస్ టు సీ ద రిలేషన్షిప్స్. అంటే ఇప్పుడు ఏమవుతుంది, అమ్మాయిలు, అత్తలు, బాబాయ్లు, పిల్లలు అందరూ ఉంటారు ఇంట్లో. అది ఎక్కడైనా ఒక దెబ్బలాట జరిగినా ఇంట్లో పెద్దవాళ్ళు దానికి సాల్వ్ చేస్తే కొంతమంది చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు, కొంతమంది కంపల్సరీ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఏదో దెబ్బలాట్లు అవుతూ ఉంటాయి. బట్ ఇంట్లో పెద్దవాళ్ళు దానికి సొల్యూషన్ తీసుకురావడము, ప్రేమలు, ఆప్యాయతలు, ఒక ఫంక్షన్ అయితే అందరు కలవటాలు, ఇవన్నీ జరిగేవి ఒకప్పుడు. అప్పుడు ఏముండేది, అందరం కలవటం వల్ల వీళ్ళందరికీ ఏమన్నా ఓకే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే దెబ్బలాట్లు అవుతాయి బట్ కామన్, అందరు మళ్ళీ సొల్యూషన్స్ ఉంటాయి దానికి. వాళ్ళిద్దరిలో ఉన్న రిలేషన్షిప్ వేరే చాలా బాగుంటుంది. ఒక పెళ్ళంటే ఒక పండగలాగా ఉంటుంది, కొత్త కొత్త ఫ్యామిలీ అందరు కలుస్తారు అని ఒక ఫీలింగ్ ఉండేది. ఇప్పుడున్న పెళ్ళిళ్ళు ఏమైపోయినంటే పిల్లలు, ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళందరూ న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఇప్పుడు మీరు ఎక్కడైనా వెళ్ళినా చూసినా కూడా చాలా వరకు ప్రాబ్లం ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న పేరెంట్స్ కూర్చోపెట్టి వాళ్ళ పిల్లలకి దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ అవేర్నెస్ టు దేర్ చిల్డ్రన్. ఒక అబ్బాయికి ఏంటి, ఒక అమ్మాయికి ఏంటి, ఒరే నువ్వు రేపు పెళ్ళి అయితే నీ బాధ్యత ఏంటంటే నువ్వు అమ్మాయిని బాగా చూసుకోవాలి, తనకంటే ఒక స్పేస్ ఇవ్వాలి, తనకి అదిగో వేరే ఇంటి నుంచి వస్తుంది ఆ అమ్మాయి, దానికి తగ్గట్టుగా నువ్వు కూడా అమ్మాయి దగ్గరకు నువ్వు కూడా బిహేవ్ చేయాలమ్మా. ఇప్పుడు నువ్వు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ అవుతున్నావు, వాట్ ఎవర్ యు ఆర్ ఎర్నింగ్ ద మనీ ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకొని ఖర్చు పెట్టుకోవాలని ఇక్కడ చెప్పాలి. అలాగే ఇక్కడ అమ్మాయికి కూడా పెళ్ళాక నో యూ గెటింగ్ మ్యారీడ్ టు అనదర్ హౌస్, ఇప్పుడు మేమున్నామా వాళ్ళు ఉన్నాను ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ మీ ఇద్దరు ఆర్ ఇంపార్టెంట్. మీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఇద్దరు కమ్యూనికేట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి నీకు నచ్చని పని అతను చేస్తాడు, నచ్చని పని చేయనంత మాత్రాన నీకు కోపం రాకూడదు, ఎందుకంటే దాని ఇష్టం. కానీ నీకు నచ్చిన పని, అతనికి నచ్చిన పని నువ్వు చేయనప్పుడు చెప్పడం నేర్చుకో. ఎందుకంటే ఎప్పుడు కూడా మనలో తప్పు పెట్టుకోవడానికి ప్రయత్నించకు. నీకు ఏదైనా నచ్చకపోతే చెప్పడానికి ప్రయత్నించు, ఇది నచ్చలేదని. కానీ నువ్వు ఎప్పుడైతే నువ్వు డామినేట్ చేస్తావో, నేను ఇలాగే ఉంటా మాత్రం వద్దు. ఎందుకంటే ఇది రిలేషన్ చాలా ఇంపార్టెంట్. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఇద్దరు కలిసి బతకాలి అని అంటే ఒకటి అవతోకలు ఉంటాయి, అది ఆలోచించి ఉండాలి అని చెప్పేసి అక్కడున్న పెద్దవాళ్ళను అడ్జస్ట్ అవ్వాలి, వాళ్ళని అర్థం చేసుకోవాలి, ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నించాలి. ఇవన్నీ ఒక అమ్మాయికి మనం చెప్పినప్పుడు అది బాగుంటుంది. నువ్వు కూడా డబ్బులు బాగా సంపాదిస్తున్నావు, నువ్వు కూడా ఎర్న్ చేస్తున్నావు, కాబట్టి ఇద్దరు ఆలోచించి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోండి. ఇద్దరు కూర్చొని ఏదైనా బడ్జెటింగ్ చేసుకోవాలన్నా ఫ్యామిలీకి ఎంత ఇవ్వాలి, పేరెంట్స్కి ఎంత ఇవ్వాలి, ఫ్యూచర్ ప్లానింగ్ ఎంత చేసుకోవాలి అని ఇద్దరు కూర్చొని మీరు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. అంతేగాని నేను సంపాదిస్తున్నాను కదా నువ్వు నన్ను అనేది ఏంటి, వాళ్ళు అనేది ఏంటి, ఇలాంటివి మాత్రం పేరెంట్స్ చెప్పకుండా ఈ ఫ్యామిలీ ఓరియంటెడ్గా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తే చాలా బాగుంటుంది. బట్ ఇక్కడున్న జనరేషన్లో ఇప్పుడు అది చాలా వరకు తగ్గుతోంది. పేరెంట్స్ ఎందుకంటే న్యాచురల్ వాళ్ళు వర్కింగ్ ఉమెన్, వాళ్ళు జరుగుతున్నారు. ఏమంటారు, అమ్మో మేము పడ్డాం ఒకప్పుడు అత్తగారులతో, మా పిల్లలు ఇప్పుడు నేను మా అత్తగారు నన్ను ఇలా అనేది అలా అనేసి పడుతున్నా, ఇప్పుడు నా పిల్లలు అలా కాకూడదు, సో దే షుడ్ బి ఫైనాన్షియల్ ఇండిపెండెంట్గా ఉండాలని కోరుకోవడం చాలా ఇంపార్టెంట్. కానీ చెప్పేటప్పుడు మాత్రం నువ్వు కంపల్సరీ అడ్జస్ట్ అవ్వాలమ్మా, అతన్ని అర్థం చేసుకోవాలి, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ హిమ్ అని అవన్నీ కూడా చెప్పి పంపించినప్పుడు ఈ డిఫరెన్సెస్ ఎప్పుడైతే జరుగుతాయో న్యాచురల్ మా పేరెంట్స్ చెప్పారు నాకు, వాళ్ళు అలా ఉన్నారు, మేము కూడా ఇలా ఉండడానికి ప్రయత్నించాలని ఉంటుంది. ఇంకోటి యాజ్ అ పేరెంట్స్ ఆర్ ద రోల్ మోడల్ ఫర్ ద చిల్డ్రన్. మీరు ఇంట్లో ఎలా ఉంటున్నారు అనేది పిల్లలు మిమ్మల్ని చూసే నేర్చుకుంటారు. మీరు పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఎందుకు పెళ్లి చేసుకున్నాను రా బాబు, మీ నాన్న ఇలాగా, మీ నాన్నమ్మ ఇలాగా, మీ తాతగారు ఇలాగా చిచ్చా అనుకుంటూ మీరు ఎందుకు పుట్టాను, నేను ఇలా రకరకాల మాటలు కూడా పేరెంట్స్ పిల్లల ముందు మాట్లాడుతుంటే ఏమవుతుందంటే ఆ రిలేషన్షిప్ మీద వాళ్ళకి కోపం వస్తుంది. మేబీ ఒక ఏజ్ వచ్చాక పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు, న్యాచురల్, అది ఒక ఎఫెక్షన్ ఉంటుంది, అట్రాక్షన్ ఉంటుంది, ఒక బాండ్ ఉంటుంది కాబట్టి చేయాలనిపిస్తుంది. బట్ వెన్ దెన్ దే ఎంటర్ ఇన్ టు ద మ్యారేజ్ లైఫ్, అబ్బా అప్పుడు అమ్మ చెప్పేది కదా రైట్, ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది, ఇవి నా బుర్ర తినేస్తుంది, అన్నిటికీ పాటించమంటాను, ఆయన నా మాట వినట్లేదు, అమ్మ చెప్పింది కరెక్టే, నిజంగా పెళ్లి చేసుకోకూడదు, పెళ్లి చేసుకున్న ఒక నెల బాగుంది అన్న ఈ ఫీలింగ్స్ అప్పుడు సేమ్ థింగ్ చిన్నప్పటి నుంచి ఏదైతే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్స్ అవన్నీ వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో చూసారు కదా, అదంతా వాళ్ళు ఇక్కడ కూడా
స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఉంటాయండి, దెబ్బలాట్ల లేకుండా ఏ ఇల్లు ఉండదు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఘర్షణ లేకుండా ఏ ఇల్లు ఉండదు. మరీ అంత ఇద్దరు ప్రేమగా ఉండటం చాలా తక్కువ. ఎందుకంటే న్యాచురల్ మీ నచ్చిన పని నేను చేయొచ్చు, నాకు నచ్చిన పని మీరు చేస్తారు. అలాంటప్పుడు ఇద్దరు కూర్చొని నచ్చిన పని ఎందుకు చేశారో తెలుసుకొని సాల్వ్ చేసుకునే ఒక ఫ్యామిలీలో ఉంటే పిల్లల అబ్జర్వేషన్, అరే దే ఆర్ ద ఫ్యూచర్ జనరేషన్, వాళ్ళ దగ్గర మనం ఎలా ఉండాలి ఒక్కసారి కొంచెం అవేర్గా మనం పనిచేసినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. సో మీరు అన్నట్టుగా అప్పుడు పెళ్ళిళ్ళకి ఇప్పుడు పెళ్ళిళ్ళకి తేడా ఒకటే వచ్చింది. అప్పుడు పెళ్ళిళ్ళు చాలా సింపుల్గా ఆనందంగా జరిపేవారు. ఇప్పుడున్న పెళ్ళిళ్ళు డాబు, అంటే వేరే వాళ్ళకి చూపించాలి, దట్ ఈస్ ఐఎమ్ హ్యావింగ్ సో మచ్, ఇంత బాగా చేస్తున్న, గ్రాండ్గా చేయడమే తప్ప ద మెయిన్ కనెక్టివిటీ ఇది. మీరు ఇది చెప్పి పంపించండి పిల్లలకి, ఇద్దరికి చెప్పాలి. అంతేగాని ఇప్పుడు చాలామంది మగవాళ్ళకి అప్పుడు చెప్పేవాళ్ళు కూడా కాదు. మా పాతకాలంలో మగవాళ్ళు చాలా డామినేటెడ్గానే ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు కొంచెం జనరేషన్ మారుతుంది కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు చెప్పాలి కదా, ఒరే ద పర్సన్ హూ ఇస్ కమింగ్ ఇన్ టు యువర్ లైఫ్, ఇద్దరికి సేమ్ ఈక్వల్గా రైట్సే ఉంటాయి, నువ్వు దాన్ని అర్థం చేసుకోవాలి, యూ హావ్ టు అని ఇద్దరికి చెప్పి పంపించినాడు. అప్పుడు ఇద్దరు హ్యాపీగా ఉంటారు. కానీ ఎప్పుడైతే నువ్వు తోపు, నువ్వు ఏదైనా చెయ్యొచ్చు, వాడు ఇలా అంటే నువ్వు ఇలా అరిచేసే, అదేమన్నా అంటే నువ్వు ఇలా అరిచేసే, ఇలా నువ్వు ఫ్యామిలీ పెద్దవాడి, ఈ పెద్ద చిన్న ఏం ఉండదు ఒక ఫ్యామిలీలో. ద మెయిన్ థింగ్ రెస్పెక్ట్ ఉండాలి ఫ్యామిలీలో. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఒక రెస్పెక్ట్, రికగ్నిషన్ అండ్ ఆల్సో ద యాక్సెప్టెన్స్ ఉన్నప్పుడే రిలేషన్షిప్స్ బాగుంటాయి. మూడు అండర్స్టాండింగ్ యాక్సెప్ట్ చేసామంటే అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే జరుగుతుందో హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు చేసిన తప్పు ఓకే, ఆయనకి అది నచ్చింది చేశారు, నాకు నచ్చకపోయిన ప్రాబ్లం ఏముంది, ఆయనకి ఇష్టమని చేశారు, దట్స్ ఇట్. నాకు చేసినప్పుడు మాత్రం క్వశ్చన్ చేయకూడదు. మళ్ళీ ఇప్పుడు ఆయన ఇచ్చినప్పుడు నేను చేయనప్పుడు నన్ను కూడా అడగకూడదు అని ఒక ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉందనుకోండి, ఏ తేడా ఉండదు. ఆ ఎమోషన్ మీరు అన్నట్టు అది మిస్ అవుతుంది ఇక్కడ. ఒక బాధ్యత, ఒక టుగెదర్నెస్, ఒక బిలాంగింగ్నెస్, ఇవి తగ్గిపోతున్నాయి జనాలలో. ఈ మూడు క్వాలిటీ ఎప్పుడు డెవలప్ చేసుకుంటారో ఈ రిలేషన్ హ్యాపీగా ఉంటుంది. ఎక్కడైనా ఉంటుందమ్మా. లవ్ మ్యారేజ్ చేసుకున్నా, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా, ఎండ్ ఆఫ్ ద డే ఇద్దరు ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోకుండా పెళ్లి చేసుకుని ఆ టైంలో రెస్పాన్సిబిలిటీ తీసుకొని అప్పుడు ఒకళ్ళొకళ్ళు అవగాహన అప్పుడు ఎక్కువ ఉంటుంది. పెళ్లికి ముందు ఎవరికి తెలియదు మీరు లవ్ ఏంటి అరేంజ్ ఏంటి. అరేంజ్ అయినా కూడా మీకు 2-3 నెలలు కలిసే ఉంటాం కదా, తిరుగుతారు కదా, అప్పుడు ఏమనుకుంటారు అబ్బాయి అమ్మాయి అంటే వాళ్ళు ఇష్టం వచ్చిన పనులే చేస్తారు. అబ్బా పెళ్ళి అక్కడ ఇలాగే ఉంటుంది అనుకుంటాం. బట్ పెళ్ళాక లైఫ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ తెలుసుకున్నప్పుడు లవ్ ఏంటి, అరేంజ్ ఏంటి, ఏ పెళ్ళిళ్ళు చేసినా మీరు ఏ జనరేషన్ ఎంత చేయలిపోయినా ద మెయిన్ థింగ్ ఇవి మనం పేరెంట్స్గా బాధ్యతగా మన పిల్లలకి చెప్పి పంపించినాడు ఏ లైఫ్ అయినా హ్యాపీగా ఉంటుంది. అంతే మీరు చెప్పినట్టుగానే లైక్ పిల్లలతోటి కూడా పిల్లల ముందు కూడా ఏమి మాట్లాడకుండా, గొడవలని, ఫ్యామిలీ కోసం ఏది డిస్కస్ చేయకుండా, ఏదైనా ఉంటే సపరేట్గా వాళ్ళు డిస్కస్ చేసుకొని పిల్లలకి ముందు ఏంటి వాళ్ళది ఏదైనా హ్యాపీనెస్ ఉన్నదని చెప్తే వాళ్ళు కూడా నిజంగానే మీరు చెప్పినట్టు ఇవన్నీ కూడా రావు. ఇవన్నీ కూడా చాలా బాగా చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.